హైదరాబాద్ పాత బస్తీలోని దోబీఘాట్ హిందూ శ్మశాన వాటికలో దొంగలు పడ్డారు. ఇదేదో వింతగా ఉంది కదా? అవును, దోబీఘాట్ శ్మశాన వాటికలో దొంగలు పడ్డారు. దొంగలు బోరింగ్ మోటార్, దానికి సంబంధించి వైర్ని దొంగలించారు. శ్మశాన వాటికలో భద్రపరిచే గది, షట్టర్ ధ్వంసం చేశారు. గతంలో పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సైతం దుండగులు ధ్వంసం చేశారు. ఇక్కడ ఇంట్లో 4-5 సార్లు దొంగతనాలు అయినాయి. ఇక్కడ దిక్కు మాకు దీనికి ఎవరు ఇంట్రెస్ట్ సరిగా పట్టించుకుంటలేరు. మాకు ఎవరన్నా దీనికి సాయం చేయాలి. విన్నావా? మాకు ఇట్లా ఎన్నిసార్లు ఇట్లా చేస్తారు? మాకు రజకులకు ఏం సేఫ్టీ ఉంది? ఇక్కడ మాకు ఏమిటికి సేఫ్టీ లేదు. ఇట్లా 4-5 సార్లు అయ్యింది మాకు. విన్నావా? మాకు ఏమీ సేఫ్టీ అనేది లేనేలేదు. కెమెరాలు వాళ్ళు కొట్టిండ్రు, వైర్లు దోసుకుపోయిర్రు, మోటార్ వీక్కపోయింది. ఇప్పుడు వైర్ వీక్కపోయింది. మొన్ననే వేసి 3 రోజులు కూడా కాలే, మోటార్ మళ్ళీ వీక్కపోయిర్రు. ఇట్లా 5-6 సార్లు అయ్యింది. ఈ మాకు కూడా హెల్ప్ చేయాలి కదా. రజకులకు ఏం చేస్తున్నారని మాకు రజకులకు సాయం చేస్తే మాకు కూడా మంచిగా ఉంటుంది. ఇక్కడ ఏమీ సేఫ్టీ లేనేలేదు. పోలీసు వాళ్ళు వస్తే కెమెరాలు పెడితే కెమెరాలు కూడా వాళ్ళ కొట్టేసిండ్రు. పోలీసు వాళ్ళు వస్తారు, ఇట్లా రౌండ్ కొడతారు, ఇట్లా పోతారు. బస్ అసలు నిలబడి చూతాము అనేది లేదు ఇక్కడ దిక్కు. విన్నావా? మాకు మరీ జైలుకాలు లేచినట్టుంది. మాకు ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అంతా ఇబ్బంది అవుతుంది మాకు ఇక్కడ. విన్నావా? లేడీస్ వస్తుంది ఉత్తుకోనికి, ఎప్పుడైనా జెంట్స్ వస్తుంది. ఏమన్నా అంటే అక్కడ మధ్యాహ్నం వస్తారు, పొదటిపూట వస్తారు, ఆడ రూమ్ కాడ కూర్చొని తాగుతారు. ఏమన్నా అంటే అక్కడ మనుషుల మీదకి ఇట్లా గురికాంచి చూస్తారు మనుషుల మీదకి.